గంజి వాల్చి అన్నం వండే ఈ రైస్ కుక్కర్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. నార్మల్గా గంజి వాల్చేసి అన్నం వండుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. కానీ గంజి వాల్చాలంటే కొంచెం కష్టమైన వాళ్ళకైతే ఇలాంటి రైస్ కుక్కర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఇలా రైస్ క్లీన్ చేసి వేసుకున్నాక మీరు ఎన్ని వాటర్ పోసినా కానీ అన్నం అనేది అయితే పొడి పొడిగానే అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, అన్నం అయిపోయిన తర్వాత ఇలా బౌల్ అనేది పైకి అయితే వచ్చేస్తుంది. కింద అయితే గంజి అనేది అయితే అలాగే ఉంటుంది. చాలా పొడి పొడిగా అయితే అవుతుంది. అన్నం ముద్ద ముద్ద వస్తే అస్సలు అయితే కానే కాదు. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపించాను కూడా. అండ్ మోమోస్ కూడా ఇందులో అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇలా మంచిగా బౌల్ అయితే పైకి అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, రైస్ అనేది అయితే ఇందులో వేసుకోవాలి. మనకు కావాల్సినంత రైస్, వాటర్ అనేది ఎక్స్ట్రా ఎంతైనా పోసుకోండి. మనం రైస్ క్లీన్ చేయకపోయినా పర్లేదు, అదే క్లీన్ చేసేసుకొని అన్నం వండేసి అన్నం అనేది డివైడ్ చేసి గంజిని అనేది కింద బాక్స్లో అయితే ఉంచుతుంది. అండ్ చూస్తున్నారు కదా ఎలా అవుతుంది అన్నం అనేది, ఆవిరిలోనే అయిపోయింది. అండ్ ఇంకా అన్నం అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి రైస్ బాక్స్ అనేది, అన్నం బాక్స్ అనేది అయితే పైకి వస్తుంది. కింద గంజి అనేది అయితే ఉంటుంది. గంజిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. తాగే వాళ్ళు గంజి కూడా ఎప్పటికప్పుడు తాగుతూనే ఉంటారు. ఫ్రెష్గా తాగితే హెల్త్కి కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది. దీంట్లో ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను. ఇది కర్రీస్ చేసుకోవడానికి అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇది కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా రైస్ అయితే వేసుకోవాలి, ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా రైస్ అయిన తర్వాత దీని కూడా బౌల్ పైకి వచ్చేస్తుంది. అండ్ ఇలా మనం రైస్ తీసేసుకున్న తర్వాత బౌల్ అనేది పైకి అనేసామనుకోండి, కింద గంజి అనేది అయితే ఉంటుంది. దాన్ని తాగే వాళ్ళు తాగుతారు, ఏదైనా సూప్ లెక్క. అండ్ దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది, చూపిస్తాను. ఇదైతే నాకు ఇంకా చాలా యూస్ఫుల్ అనిపించింది. కింద అయితే ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ఓపెన్ అయితే చేయండి. చేసిన తర్వాత చూడండి ప్యాక్ అయితే ఎంత మంచిగా ఉంది. అండ్ ఇందులో డీటెయిల్స్గా ఉండే వారంటీ కార్డు కూడా ఉంటుంది. అండ్ ఈ బాక్స్లో వాటర్ అయితే పోసేసి అండ్ తర్వాత పైన హోల్స్ బాక్స్లో రైస్ అనేది వేసుకోవాలి. రైస్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా వాటర్ అయితే వేసుకొని అండ్ క్లీన్ అవుతుంది. అండ్ రైస్ కూడా నీట్గా అండ్ తెల్లగా అయితే అవుతుంది. నాకైతే యూస్ఫుల్ అనిపించింది. అండ్ రైస్ అయిపోయిన తర్వాత బటన్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇలా పైనకి వచ్చాక రైస్ అయితే చూడండి ఎంత పొడి పొడిగా ఉంది. మనం నార్మల్గా వండుకున్నట్టే ఉంది కదా. అండ్ ఈ బాక్స్ తీసేసుకోవాలి. పైన రైస్ అయిన బాక్స్ తీసేస్తే కింద గంజి అనేది అయితే ఉంది. గంజి యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ రోటీ మేకర్ విషయానికి వచ్చేస్తే నేనైతే ఇప్పటివరకు నా ఛానల్లో కొన్ని అయితే చాలానే చూపించాను. అండ్ ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఈ రోటీ మేకర్ అనేది చూడండి ఎంత ఇట్లా మంచిగా బౌల్స్ లెక్క మంచిగా మనకు ఎలా బౌల్ లెక్క అయితే ఉబ్బిపోయి మంచిగా అయితే వచ్చేస్తున్నాయి. అంటే కంప్లీట్ మంచి ఫ్రై కూడా అవుతుంది. అండ్ ఇదైతే నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది ఆటోమేటిక్. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆనియన్ కట్టర్. ఆనియన్ కట్టర్ విషయానికి వచ్చేస్తే మాత్రం నార్మల్గా మనం నైఫ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఆటోమేటిక్ ఆనియన్ కట్టర్ అనేది ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చూడండి, దీంతో ఆనియన్ కట్ చేస్తే చాలా సన్నగా వచ్చేస్తుంది. అంతేకాకుండా క్యాప్సికమ్ని కూడా మనం సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏ వెజిటేబుల్స్ కట్ చేసినా కానీ ఇదే ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా వెజిటేబుల్ కటర్ విషయానికి వస్తే మాత్రం ఇది ఒక డిఫరెంట్ వెజిటేబుల్ కట్టరు. ఇది చూస్తున్నారు కదా, గాజు బాటిల్ అయితే వస్తుంది. దానిపైన వచ్చేసి ఇలా మనకు ప్లాస్టిక్ హోల్స్ ఉన్న బాక్స్ ఉంటుంది. ఇలా గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైనా వేసినప్పుడు కింద దాంట్లో వాటర్ పోసి పైన గ్రీన్ వెజిటేబుల్స్ వేసుకొని పైనుంచి రొటేట్ చేయడానికి ఒక హ్యాండిల్ అయితే ఉంటుంది. హ్యాండిల్తో రొటేట్ చేసి ఇట్లా వాటర్ అయితే తీసేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్ డ్రై చేసుకోవడానికి మనం ఇట్లా హ్యాండిల్ తిప్పేసామనుకోండి, కంప్లీట్ డ్రై అయిపోతుంది. అండ్ ఎక్స్ట్రా వాటర్ కూడా ఏదైనా ఉంటే రిమూవ్ అయితే అవుతుంది. అంతేకాకుండా కీరా, క్యారెట్, బీట్రూట్, పొటాటో ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్క వెజిటేబుల్ను కూడా చాలా సన్న సన్న పీసెస్ మనకు నచ్చిన చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ప్లేట్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది. అంతేకాకుండా సైడ్కి వచ్చేసి ఎగ్ వైట్ ఎల్లో డివైడ్ చేయడానికి కూడా ఉంటుంది. మీకు వైట్ ఎల్లో డివైడ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. అండ్ చూడండి, గార్లిక్ కానీ జింజర్ కూడా చాలా చిన్న చిన్న పీస్గా అంటే పేస్ట్ లాగా చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలా బ్లేడ్ మార్చేసుకొని మీకు సైజ్ అనేది ఎలా కావాలి అనుకుంటే అలా మీకు కట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది.
చూసారు కదా, నాకైతే వెజిటేబుల్ కట్టర్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా పైన చిన్న బాక్స్ కూడా ఉంటుంది స్లైసెస్గా కట్ చేసినప్పుడు హ్యాండ్ కట్ అవ్వకుండా ఉండడం కోసం. దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా నేను మీకు అయితే చూపిస్తాను. నాకైతే ఒక్కొక్క దాన్ని చూస్తుంటే అసలు డేలో ఎన్నో వెజిటేబుల్ కట్టర్స్ అనేటివి అయితే రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా. అండ్ మీకైతే ఈ వెజిటేబుల్ కట్టర్ నచ్చిందా? నచ్చితే అయితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. అండ్ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. చూసారు కదా, గ్రీన్ వెజిటేబుల్స్ అయితే ఎంత డ్రై అయిపోయాయి. అండ్ నాకైతే నచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటే ఇట్లాంటివి టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా చూడండి వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడు మనం కూర ఏదైనా వండాలి అనుకుంటే ముందుగానే వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు కుకింగ్ చేయడానికి కొంచెం ఫాస్ట్గా టైం అయితే అవుతుంది. అండ్ మళ్ళీ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని కుకింగ్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అటు ఇటు తేడా అయితే అవుతుంది. అలా కాకుండా మనం కుకింగ్కి ముందుగానే ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఫ్రెష్ కూడా ఉంటాయి. చూసారు కదా, వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఎంత సన్న సన్న పీసెస్. అండ్ మనకి బ్లూ కలర్ క్యాబేజీ ఉంటుంది కదా, దాన్ని కూడా సన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్స్డ్ సలాడ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ యూజ్ చేసుకున్నాక ఇలా బాక్సులు అన్నీ వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఏదో ఒక చోట స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదా, ఇప్పుడు మెయిన్ స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా, దానిపైన ఇలా మనం ఇలాంటి ఫ్రేమ్స్ కనుక పెట్టుకుంటే అండ్ మంచి లుక్ ఉంటుంది. ఇంటికి కూడా ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఫోటో ఫ్రేమ్ అనిపిస్తుంది. దాని లోపల ఉన్న స్విచ్ బోర్డ్ మనకు కనిపించదు కాబట్టి లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంతేకాకుండా సేఫ్టీ కూడా ఉంటుంది. ఇందులో అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మనం ఇక్కడైతే చూస్తున్నాం కదా. అండ్ మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సో ఇట్లా మనం ఆయిల్ ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాటిల్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా సింపుల్గా అండ్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. చూడండి, సోయా సాస్ అయితే చూడండి, పైన బటన్ ప్రెస్ చేయగానే మనకు కావాల్సినంత వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం బాటిల్తో వేసామనుకోండి, ఎక్స్ట్రా సోయా సాస్ వాడిపోయిందంటే ఫుడ్ అసలు తినాలనిపించదు, ఇరిటేషన్ కూడా వస్తుంది, వేస్ట్ అయిపోతుంది, మనీ కూడా వేస్ట్ కదా. సో హనీ కానీ ఇంకేది కావాలన్నా మనం వేసుకోవడానికి అయితే ఇలాంటి బాటిల్స్ అయితే తీసుకుంటే చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇలాంటివి చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి నా ఛానల్లో. మీకు నచ్చింది అనుకోండి ప్రోడక్ట్ అండ్ ఛానల్లో మీకు వస్తువులు నచ్చాయనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అండ్ చూడండి, ఇంకా ఈ బాటిల్స్లో మనం సాల్ట్ కానీ పెప్పర్ కానీ టర్మరిక్ పౌడర్ ఇట్లా మసాలాలు ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ బాటిల్స్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంకా మనము యాపిల్ కానీ బనానా కానీ స్ట్రాబెర్రీ కానీ ఏదైనా ఈక్వల్ సైజెస్ పీసెస్ కట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి కటర్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. చూడండి, ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి అయితే ఇలాంటి కటర్ అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఆటోమేటిక్ ఐరన్ ఫోల్డింగ్ మిషన్ అయితే చూడండి, బట్టలన్నీ ఇందులో వేయండి, వేసినాక క్లోజ్ చేసేసి బటన్ ఆన్ చేయండి, అంతే ఫోల్డింగ్ అయిపోయి ఐరన్ చేసి బయటకు అయితే వచ్చేస్తాయి. నిజంగా చాలా యూస్ఫుల్ మిషన్ ఇదైతే. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా యూస్ ఉంటుంది. అంటే ఇంకా బట్టలు ఉతికిన తర్వాత ఆరేయడం కోసము ఇలాంటి మిషన్ అయితే ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, బట్టలు పచ్చిగా ఉన్నప్పుడు ఇలా వేసేసి 4 సైడ్స్ క్లిప్స్ అయితే పెట్టాలి. క్లిప్స్ పెట్టిన తర్వాత మనం మిషన్ ఆన్ చేసామనుకోండి, ఆన్ చేసిన వెంటనే మొత్తం ఇట్లా మనకు గాలితో ఫిల్ అయిపోయి టీషర్ట్ అయినా షర్ట్ అయినా వెంటనే ఇట్లా డ్రై అయిపోయి ఐరన్ చేయకపోయినా పర్వాలేదు, ఐరన్ కూడా అయిపోతుంది. చూడండి, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తాను. మీకు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ చూసినప్పుడు నచ్చితే కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే టెక్స్ట్ చేయండి. నేను ఈరోజు కాకపోయినా రేపు ఓపెన్ చేసినప్పుడు చూసినప్పుడు మీకు ఖచ్చితంగా అయితే ఆ లింక్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి మంచి మోర్ దెన్ ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి.
ఇంటిని తుడుచుకోవాలంటే మార్కెట్లో కొత్త కొత్త హోమ్ క్లీనింగ్ మాప్స్ అయితే వచ్చాయి. కానీ దేనికి దానికి చెప్పుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే 100% అయితే యూజ్ ఉంటుంది. ఇల్లు ఎంత దట్టిగా ఉన్నా కానీ వితిన్ సెకండ్స్లో మొత్తం క్లీన్ అయితే చేస్తుంది. అంతేకాకుండా ఈ మాప్కి వాటర్ అనేది తక్కువగా అబ్జర్వ్ చేసుకున్నా కానీ ఇంటి క్లీనింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కలర్ కాంబినేషన్ విషయానికి వస్తే ఆరెంజ్ కలర్లో ఉండడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే మనకు కనిపించకుండా అయితే ఉంటుంది క్లీన్ అయిన తర్వాత. ఇంకా చూడండి, ఇప్పుడు ఆఫీస్ చైర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, లేదనుకోండి సోఫా కవర్స్ కానీ చినిగిపోయినప్పుడు వాటిని తీసేసి కొత్తవి కొంటూ ఉంటాం. చాలా కాస్ట్లీగా ఉంటుంది, అంత సింపుల్ అయితే కానే కాదు. అలా కాకుండా ఇలాంటి స్టిక్కర్ తీసుకొని మనం ఏదైతే చైర్ కలర్ ఉంటుందో, సోఫా కవర్ కలర్ ఉంటుందో ఆ కవర్ తీసేసుకొని ఈ స్టిక్కర్ వేసామనుకోండి కొత్త దానిలాగా అయితే ఉంటుంది. 100% అయితే యూస్ ఉంటుంది. గిన్నెలు తోమడానికి నార్మల్గా స్పాంజెస్, బ్రషెస్ అండ్ ఇంకా స్టీల్ బ్రషెస్ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ చూడండి ఈ లిక్విడ్ బ్రష్ కనుక మనం యూజ్ చేసుకుంటే 100% అయితే యూజ్ ఉంటుంది. పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇలా మనం హ్యాండ్తో ప్రెస్ చేసామనుకోండి గిన్నెలు అనేటివి అయితే చాలా నీట్గా అయితే అయిపోతాయి. అండ్ ఇంకా ఎక్కువ రుద్దాల్సిన అవసరం కూడా లేదు. చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే ఇలాంటివి చాలానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన కలర్ అండ్ డిజైన్ మోడల్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 కలర్స్ అయితే మీరు చూసారు కదా, పింక్ అండ్ బ్లూ గ్రీన్. అండ్ ఇంకా కిచెన్లో మనం ఎక్కువగా ఏదైనా యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు మైక్రో ఓవెన్ ఉందనుకోండి, మైక్రో ఓవెన్ యూజ్ చేసినప్పుడు ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే మైక్రో ఓవెన్ కింద పెట్టేసుకొని పైన ఈ స్టాండ్ పెట్టుకుంటే చూడండి ఏదైనా గ్రిల్ ఉంటుంది అనుకో, ఇప్పుడు మనం ఏవైనా పేపర్ రోల్స్ అండ్ సిల్వర్ పేపర్ కానీ టిష్యూ పేపర్ రోల్స్ ఉంటే వాటిని పెట్టేసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా స్టాండ్ వచ్చేసి స్టీల్ కాబట్టి పాడవ్వడం అలాంటిది ఉండదు. ఐస్ క్యూబ్స్ విషయానికి వస్తే మాత్రం చాలామంది ఐస్ క్యూబ్స్ అనేటివి ఎక్కువ కూల్ డ్రింక్స్లో, జ్యూస్లో వేసుకొని తాగుతూ ఉంటారు కదా. ఎక్కువలో మనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఐస్ క్యూబ్ బాక్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉంది. వాటర్ పోసేసి ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఇలా జస్ట్ ఉల్టా వేసేసుకొని బటన్ ప్రెస్ చేసామనుకోండి ఐస్ క్యూబ్స్ అనేటివి అయితే బాక్స్లో అయితే పడిపోతాయి. మనం ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది కదా. ఈ బాక్స్ అనేది మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే వితిన్ 5 మినిట్స్లో ఐస్ క్యూబ్స్ అయితే అవుతాయి. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందాక గ్రీన్ చూపించాను కదా, ఇప్పుడైతే క్రీమ్ కలర్ అయితే చూడండి. పైన హ్యాండిల్ కూడా ఉంటుంది పట్టుకోవడం కోసము. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 5 మినిట్స్లో ఈజీగా మనకు ఐస్ క్యూబ్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. చాలా ఎక్కువలో చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ఐస్ క్యూబ్ బాక్స్ అయితే తీసుకోండి. దీంట్లో కూడా మనకి కావాల్సిన డిజైన్స్ అండ్ మోడల్స్ అండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. మనకు నచ్చిన క్వాలిటీ అండ్ డిజైన్ కూడా తీసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అప్పటికప్పుడు కావాలి అనుకుంటే మాత్రం ఇదైతే మీరు ఇంట్లో అయితే ఉంచుకోండి. కూల్ డ్రింక్స్ కానీ, జ్యూస్ కానీ, ఇంకా కూల్గా ఏదైనా తినాలి, తాగాలి అనుకుంటే మాత్రం 100% అయితే యూస్ ఉంటుంది. కిచెన్లో ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఇట్లా మనకైతే 2 డ్రాస్ అయితే వచ్చేసాయి కదా బయటకి. అండ్ ఇందులో అయితే సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇలా బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, కింద పికిల్స్, డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సైడ్కి వచ్చేసి ఇక్కడ మనకి 4 క్లిప్స్ అయితే ఉన్నాయి, వాటికి వెజిటేబుల్ నైఫ్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి. సోఫా కవర్స్ విషయానికి వస్తే మాత్రం ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ సోఫా కవర్ అయితే చూడండి, ఈ కవర్ వేసిన తర్వాత మనం సోఫా కవర్ కాకుండా సోఫానే కొత్తది తీసుకొచ్చాం అన్న లుక్ అయితే ఉంటుంది. వాషబుల్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. నార్మల్గా మనకి క్వాలిటీ లేనివి కాకుండా క్వాలిటీ ఉన్నాయి కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కుంటే చాలా డేస్ వరకు అయితే వచ్చేస్తాయి. అండ్ చూడండి కొత్త సోఫా అనిపించింది కదా, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ హోల్డర్స్ అయితే చూడండి, ఈ హోల్డర్స్కి బ్యాక్ సైడ్ ఎలాంటి వాల్కి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, గ్రిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ అయితే స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్ తీసేసుకొని వాల్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. వాల్కి జస్ట్ మనం కిచెన్లో టైల్స్ ఉంటాయి అండ్ వాష్ బేసిన్ దగ్గర, బాత్రూంలో ఈ 3 ప్లేసెస్లో మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. డోర్ బ్యాక్ సైడ్ వుడ్కి కూడా పెట్టుకోవచ్చు. ఇలా కీ చైన్స్ కానీ, స్పెట్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి స్టోర్
చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే డిఫరెంట్ రైస్ స్టోరేజ్ బాక్సెస్ అనేది మీకు అయితే చూపించాను. అండ్ ఈ రైస్ స్టోరేజ్ బాక్స్ అయితే చూడండి 10 kgs వరకు అయితే మనం ఇందులో ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు. కింద మన క్లీనింగ్ చేసుకోవడానికి కూడా ఒక హ్యాండిల్ ఉన్న బాక్స్ కూడా వస్తుంది. నార్మల్గా ఇలా కవర్లో కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా రైస్ స్టోరేజ్ కంటైనర్ తీసుకుంటే యూస్ ఉంటుంది. అండ్ కింద బాక్స్ అని చెప్పాను కదా, హ్యాండిల్ ఉంది చూడండి. ఆ హ్యాండిల్ ఉన్న దాంట్లో రైస్ తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రైస్ పోసిన తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే ఒక ట్రాన్స్పరెంట్ లైన్ ఉంటుంది. పైన క్యాప్ పెట్టుకుంటే రబ్బర్ ఉంటుంది కాబట్టి లోపలికి అండ్ గాలి పోకుండా ఏదైనా చిన్న పురుగులు కూడా పోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి. పైన వచ్చి ఇట్లా స్టార్ ఎనర్స్ పెట్టేస్తే అండ్ రైస్ అనేది స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. చూడండి, చిన్న హ్యాండిల్ ఉన్న బాక్స్ అని చెప్పాను కదా, ఆ బాక్స్లో ఇలా రైస్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. మీ ఇంట్లో ఉన్న మీకంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు రైస్ స్టోర్ చేసుకోవడం తెలియకపోతే ఇలాంటివి వస్తువులు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. ఈ రైస్ స్టోరేజ్ బాక్సెస్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే మనం చాలా వరకు యూజ్ చేస్తూనే ఉంటాం, కానీ ఆటోమేటిక్ బకెట్ వాషింగ్ మిషన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవునండి, ఇక్కడ చూస్తున్న ఈ బకెట్ ఆటోమేటిక్ బకెట్ వాషింగ్ మిషన్ అనమాట. ఇది మనము బకెట్ని కాకుండా వాషింగ్ మిషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూస్తే బకెట్ లెక్కనే ఉంటుంది, కానీ ఓపెన్ చేస్తే మాత్రం లోపల వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. డ్రై చేసుకోవడానికి సపరేట్గా ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్లో మనం బట్టలు డ్రై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వాషింగ్ మిషన్లో షూస్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. నార్మల్గా మనం యూజ్ చేసే వాషింగ్ మిషన్లో అయితే మనకి షూ కానీ ఇంకేవి క్లీన్ చేసుకోవడానికి అయితే ఉండదు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ మోర్ దెన్ ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడైతే ఇస్తాను. వీడియో అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఏం లేదండి, మీరు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ నా ఛానల్ చూసేటప్పుడు నచ్చింది అనుకోండి, నచ్చితే మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ గురించి టెక్స్ట్ చేశారనుకోండి, నేనైతే ఖచ్చితంగా లింక్ అయితే మీకు అయితే ఇస్తాను. ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని నేను టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ యూజ్ చేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి. ఎప్పుడైనా చూడండి, మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దాంతోపాటుగా కస్టమర్ ఒపీనియన్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత ప్రోడక్ట్ అనేది అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కిచెన్లో ఆటోమేటిక్ రోటీ మేకర్ ఉందనుకోండి, 100 చపాతీలు కూడా 10 నిమిషాల్లో చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. ఆటోమేటిక్ చపాతీ మేకర్ అయితే చూస్తున్నారు కదా, 1 సైడ్ అయితే చపాతీ పిండి పెట్టేసి 1 సైడ్ అనేది వాటర్ పెట్టేస్తే చపాతీ పిండి ఈ మిషనే మిక్స్ చేసుకొని ఇలా స్మూత్ చపాతీస్ అయితే ఇస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. ఆటోమేటిక్ జొన్న రొట్టెల మేకర్ అయితే చూడండి ఎంత బాగుంది. జొన్న రొట్టెలు చేయాలి అనుకుంటే చాలా కష్టపడుతూ ఉంటాం కదా, ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఒక సైడు జొన్న పిండి ఇంకొక సైడు వాటర్ పోసేస్తే ఇలా మిక్స్ చేసుకొని స్మూత్ జొన్న రొట్టెలు అయితే వచ్చేస్తాయి. ఆటోమేటిక్ ఇడ్లీ మేకర్ అయితే చూడండి 1 నిమిషంలో 20 ఇడ్లీలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి ఇలా పైన మిషన్ మీద వేసేసామనుకోండి, స్మూత్ ఇడ్లీస్ అనేటివి ఇలా రెడీ అయ్యి వేడివేడిగా అయితే వచ్చేస్తాయి. 1 నిమిషంలో 15 చపాతీలు చేసే రోటీ మేకర్ అయితే చూడండి చాలా యూస్ఫుల్ ఉంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. వర్షాకాలంలో బట్టలు ఆరాలంటే అంత ఈజీ అయితే కాదు. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. కరెక్ట్గా మనం బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత వర్షం స్టార్ట్ అవుతుంది. మనం బట్టలు తీసి ఇంట్లోకి తీసుకొచ్చేసరికి మళ్ళీ వర్షం ఆరిపోతుంది. ఇంకా ఆ టెన్షనే సగం అయితే ఉంటుంది. అలా టెన్షన్ పడకుండా ఉండాలి అనుకుంటే బట్టలు ఉతికిన తర్వాత ఇక్కడ చూడండి బట్టలు ఆరేయడానికి ఈ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అయితే ఉన్నాయి. అండ్ చాలా యూస్ఫుల్ కూడా. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి.
ఆటోమేటిక్ చపాతీ మేకర్ అయితే చూస్తున్నారు కదా, వన్ సైడ్ అయితే చపాతీ పిండి పెట్టేసి వన్ సైడ్ అనేది వాటర్ పెట్టేస్తే చపాతీ పిండి ఈ మిషనే మిక్స్ చేసుకొని ఇలా స్మూత్ చపాతీస్ అయితే ఇస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి. ఆటోమేటిక్ ఆటో మిక్సింగ్ మిషన్ అయితే చూస్తున్నారు కదా, ఆటా పౌడర్ అయితే వేయండి మిషన్లో. ఇలా మనం వేసిన తర్వాత దానికి సరిపోయేంత వాటర్ వేసేసి మిషన్ అనేది ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మనం చేయితో ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. వితిన్ మినిట్స్లో మిక్స్ అయిపోతుంది. మనకు చపాతీ చేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఆటోమేటిక్ బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంది. బట్టలు అయితే ఇందులో వేయండి, వాటర్ వేయండి, లిక్విడ్ వేయండి, ఆన్ చేయండి, అంతే. ఇంకా వితిన్ మినిట్స్లో బట్టలు అనేటివి వాష్ అయిపోతాయి. ఇంకో బకెట్ పెట్టండి, డ్రై మిషన్ వేయండి, ఇంకా బట్టలు అనేది వాష్ చేసిన తర్వాత డ్రై కూడా అవుతాయి. ఈజీగా ఉంది కదా, నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. బట్టలు ఉతికే బకెట్. నార్మల్గా బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్లో కానీ లేదనుకోండి బకెట్లో నానబెట్టేసి హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇలాంటి బకెట్ వాషింగ్ మిషన్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. దీనికి 2 బకెట్స్ అయితే వస్తాయి, ఒకటి డ్రై చేయడానికి, ఒకటి వాష్ చేయడానికి. ఇంకా చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఈ మిషన్ పైన బకెట్ పెట్టేసి బట్టలు వేసేసి వాటర్ పోసి లిక్విడ్ వేసి ఆన్ చేసామనుకోండి, బట్టలు అయితే ఈజీగా వాష్ అయిపోతాయి.